తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం 100 కోట్లు పరిచయం చేసిన హీరోకి అసలు ఏమైంది? ఈ సినిమా పేరు గేమ్ చేంజరా లేకపోతే కలెక్షన్ చేంజరా? ఈ సినిమా కలెక్షన్ ఎందుకు వసూలు చేయట్లేదు, అసలు వసూలు చేయకపోవడానికి కారణం ఎవరు అనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకండి. సోది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కాదు. ఇప్పుడైతే వీడియోలో అయితే ఎంటర్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు ఇండస్ట్రీకి 100 కోట్లు పరిచయం చేసిన హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ కనుక లేకపోతే మన సినిమాలు ఈ రకంగా విధ్వంసం క్రియేట్ చేసేవి కాదు. రామ్ చరణ్ రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన మగధీర మూవీ విధ్వంసం అయితే క్రియేట్ అయింది. 100 కోట్లు అయితే వసూలు చేసింది. సంవత్సరం ఆడింది. అలాంటి హీరో, అలాంటి పర్సన్, రంగస్థల మూవీతో ఒక రేంజ్ యాక్టింగ్, త్రిబుల్ మూవీతో ఇంకో రకమైన యాక్టింగ్, ఇలా అతని యాక్టింగ్ ఎలాంటి ప్రేక్షకులైనా సరే ఆకట్టుకునే పర్సన్ ఇలాంటి గేమ్ చేంజర్ మూవీ తీసి అందరినీ డిసప్పాయింట్ చేశాడు అని చాలా మంది అయితే అంటున్నారు. అదే కాకుండా ఈ మూవీకి ఇంకో పేరు కూడా వచ్చింది, కలెక్షన్ చేంజర్. కలెక్షన్ చేంజర్ రావడానికి కారణం ఎవరు? చాలా మంది ఏమంటున్నారు అంటే డే 1 186 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్తున్నారు. ఈ మూవీ ఓవరాల్ గా 186 కోట్లు అయితే వసూలు చేయలేదు. ఎందుకంటే డే 1 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. చాలా మంది దీన్ని ప్రూవ్ కూడా చేస్తున్నారు. బుక్ మై షో, క్రోమ్, చాలా ChatGPT ఇలా చాలా అయితే ఉన్నాయి. వాటి పరంగా చూసినా సరే ఈ మూవీ అంత వసూలు చేయలేదు. అదే కాకుండా ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 days అయితే అవుతుంది. ఇప్పుడు దాకా ఈ మూవీ 150 కోట్లు కూడా వసూలు చేయలేదు. కానీ వీళ్ళు ఈ రకంగా పోస్టర్ వేస్తే ప్రేక్షకులు వస్తారనా, లేకపోతే ఈ రకంగా పోస్టర్ వేసి చాలా హీరోల్ని, చాలా హీరో సినిమాల్ని ఆ సినిమాల కన్నా మా సినిమా తోప్ అని ప్రూవ్ చేయడానికి ఈ రకమైన పోస్టర్ వస్తున్నారా? దీని గురించి చాలా మంది అనమాట ఫేక్ పోస్టర్ అనేది చెప్తున్నారు. అదే కాకుండా ప్రూవ్ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఈ రకంగా పోస్టర్ వేయడం రైటా రాంగా? ఈ విషయం గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. చాలా మంది డైరెక్టర్ శంకర్ గారిని తిడుతున్నారు. అలాగే ఇంకొంతమంది దిల్ రాజు గారిని అయితే తిడుతున్నారు. ఇంకొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ తిడుతున్నారు. రామ్ చరణ్ ఎందుకు తిడుతున్నారు అంటే రామ్ చరణ్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, అతని యాక్టింగ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి యాక్టింగ్ చేసే పర్సన్ ఇలాంటి స్టోరీని ఎందుకు ఒప్పుకున్నాడు? అదే కాకుండా దిల్ రాజు గారికి అసలు ఏమైంది? ఇలాంటి చెత్త సినిమాని, ఓల్డ్ స్టోరీ, ఇలాంటి స్టోరీని అనమాట రామ్ చరణ్ మీద ఎందుకు రుద్దారు? ఇంత కలెక్షన్ మీకు రాలేదు, రామ్ చరణ్ పరువు కూడా పోయింది. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే డైరెక్టర్ శంకర్ గారు అసలు ఏమాత్రం ఫామ్లో లేరు. అలాంటి ఫామ్లో లేని డైరెక్టర్ చేత ఇలాంటి చెత్త మూవీ తీపిచ్చి అందరి పరువు, తెలుగు ఇండస్ట్రీ పరువు మొత్తం తీపిస్తున్నారు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మూవీ టీంని. అదే కాకుండా ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు మన సినిమాలు చూసి భయపడేవాళ్ళు. మన సినిమా రిలీజ్ అయ్యే డేట్కి వాళ్ళ సినిమాలు పోస్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ రకంగా ఈ మూవీ తీయడం వల్ల రామ్ చరణ్ని ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు తుఫాన్ మూవీ తీశాడు రామ్ చరణ్. ఆ మూవీతో అనమాట రామ్ చరణ్కి బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. బాలీవుడ్లో అతని పరువు అయితే తీశారు, చిరంజీవి గారి పరువు కూడా తీశారు. కానీ త్రిబుల్ మూవీతో ఆ పరువును అయితే వెనక్కి తీసుకొచ్చాడు రామ్ చరణ్. అలాంటి యాక్టింగ్ చేశాడు. అలాంటి యాక్టింగ్ చేసిన పర్సన్ ఈ మూవీతో మళ్ళీ పరువు పోగొట్టుకున్నాడు అని అయితే చాలా మంది చెప్తున్నారు. దీని మీద మీరు అనుకున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా కామెంట్ చేసి అలాగే వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉంటారు ప్లీజ్.